కర్నూలు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు కేఈ ప్రభాకర్. వైసీపీ అధిష్టానంతో కేఈ ప్రభాకర్ టచ్ లోకి వెళ్తున్నారు. వైసీపీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు కేఈ ప్రభాకర్. రేపు లేదా ఎల్లుండి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. కేఈతో పాటు మరికొందరు వైసీపీలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్యను మార్చే యోచనలో వైసీపీ ఉంది. ఆ స్థానం నుంచి కేఈని బరిలోకి దింపాలి అని వైసీపీ భావిస్తోంది. ఒకవేళ కేఈని అక్కడ నుంచి బరిలోకి దించినట్లయితే ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కేఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వైసీపీ భావిస్తున్నారు. నిజానికి కేఈ ప్రభాకర్ 2020లో కూడా ఒకసారి అధిష్టానంపై అలిగి రాజీనామా చేశారు, టీడీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడటంతో మళ్ళీ పార్టీలోనే కొనసాగారు. మళ్ళీ ఇప్పుడు కేఈ ప్రభాకర్ పార్టీని వీడబోతున్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు లేదా ఎల్లుండి కేఈ ప్రభాకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మా ప్రతినిధి హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, కేఈ ప్రభాకర్ వైసీపీలోకి వెళ్ళటానికి నిర్ణయం తీసేసుకున్నట్టేనా? రోహిత్, కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే కేఈ కోట్లగా ఉన్నటువంటి కంచుకోటలుగా ఉన్నటువంటి కర్నూలు నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా మొత్తం రూపురేఖలే మారిపోతున్నాయి. మొన్నటిదాకా ఆ టీడీపీ స్థాపితం నుంచి పార్టీలో టీడీపీ కోసం పనిచేసినటువంటి కేఈ ప్రభాకర్ తాజాగా వైసీపీ టచ్ లోకి వెళ్లారు. వైసీపీ పార్టీతో మంతనాలు జరిగాయి. వైసీపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి బివై రామయ్యను ప్రకటించారు. ఆ ప్లేస్ లో మార్చి కేఈ ప్రభాకర్ ను పోటీ చేయించేటువంటి ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తాజాగా మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే కేఈ ప్రభాకర్ కి టీడీపీలో సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 2014లో 2019లో కూడా పోటీ చేయాలనేసి అనేక సార్లు ఆలోచించినా ఆయన ప్రయత్నించినా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ సీట్ ఇవ్వకపోవడంతో 2020లో ఒకసారి జలకిచ్చారు టీడీపీ అధిష్టానానికి. తప్పనిసరిగా పార్టీ మారతాననేటువంటి నేపథ్యంలో తన మూకుమ్మడిగా తన వర్గం సంబంధించినటువంటి నాయకులతో రాజీనామా చేస్తూ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. కేఈ ప్రభాకర్ తో మంతనాలు జరిపినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పోటీ చేయించి ఎమ్మెల్సీగా చేశారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే మరి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలి, తన వర్గాన్ని కాపాడుకోవాలి. టీడీపీలో కేఈ యొక్క ఐడెంటిటీ బ్రాండ్ ఏదైతుందో దాన్ని నిలుపుకోవాలని చాలా ప్రయత్నం చేశారు కేఈ ప్రభాకర్. ఒకవైపు టీడీపీ అధిష్టానం 2 సీట్లు పోటీకి వద్దని చెప్పింది. ఇద్దరికి అంటే ఒకే కుటుంబానికి ఒకే సీటు పాలసీ ఏదైతే తీసుకుందో కేఈ ప్రభాకర్ చాలా ప్రయత్నాలు చేశారు. ఆలూరు కానీ డోన్ కానీ పత్తికొండ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలనేసి అనేక సందర్భాల్లో అధిష్టానంతో మాట్లాడారు. లేదా ఒకవేళ కర్నూలు ఎంపీ నుంచి పోటీ చేసేటువంటి ఆలోచన ఉంది. అలా ఎంపీగా పోటీ చేయించినా నేను ఎంపీగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామనేసి చంద్రబాబు నాయుడుతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపినప్పటికీ అయితే మహానాడు చేసినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఒకే కుటుంబానికి ఒకే సీటు ఒకరే పోటీ చేయాలనేటువంటి తీసుకునే నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయానికి ఆ పార్టీ కట్టుబడి తీసుకోవడం వల్ల పత్తికొండ నియోజకవర్గానికి కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం గా మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎవరైతున్నారో తన తనయుడు కేఈ శ్యాంబాబుకి పత్తికొండ కేటాయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కేఈ ప్రభాకర్ కి ఎక్కడ కూడా 14 నియోజకవర్గాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే 14 నియోజకవర్గాలు ఎక్కడ కూడా ప్లేస్ పోటీ చేసేందుకు నియోజకవర్గం లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డోన్ నియోజకవర్గం నుంచి కోట్ల ఫ్యామిలీని పోటీ చేయించేందుకు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అయితే పూర్తి స్థాయిలో కోట్ల ఫ్యామిలీకి సహకరించేందుకు కేఈ కుటుంబం ఇద్దరు కూడా కలిసి ఎలాగైనా సరే డోన్ లో కేఈ లేదా కోట్ల కుటుంబాలు కంపల్సరీగా పోటీ చేయాలి, అక్కడ గెలవడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామనేసి కోట్లకి కేఈ కుటుంబం భరోసా ఇచ్చినట్టు నేపథ్యం. అయితే తాజాగా కేఈ ప్రభాకర్ ఒక్కడే అంటే కుటుంబంలో కేఈ ఫ్యామిలీ మొత్తం వైసీపీలో చేరుతుందనేటువంటి సమాచారం అయితే లేదు. కానీ కేఈ ప్రభాకర్ మాత్రం ఒక్కడే పార్టీలో చేరేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ నాయకులతో మంతనాలు జరిపారు. వైసీపీ నాయకులు కూడా గట్టి భరోసానిచ్చారు. తనకి కర్నూలు పార్లమెంట్ సీటు పోటీ చేసేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థి బివై రామయ్య ఎవరైతే ఉన్నారో బివై రామయ్య పోటీ చేసేందుకు అంటే పేరు ప్రకటించిన తర్వాత కూడా తన ముభావంగా ఉన్నాడు. ఎందుకంటే కర్నూలు మేయర్ గా పనిచేస్తున్నటువంటి ఉన్నటువంటి
బివై రామయ్య తను ఈ పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోవాలి అనేటువంటి ఆలోచనను విరమించుకోవడం జరిగింది. దాంతో నేను పోవడం కొంత ససమేరాన్ని అధిష్టానం కూడా కొంత అలిగినట్టు తెలిసిన నేపథ్యంలోనే కర్నూలు మేయర్ గా అలాగే కొనసాగించి ఎంపీగా కూడా పోటీ చేయించేందుకు చూశారు. ఈ ఎంపీగా కర్నూలు ఉన్నటువంటి కుర్వ సామాజిక వర్గం మహిళా నేత ఎవరైతే ఉన్నారో తను మేయర్ గా ప్రకటించింది. అధికారికంగా వైసీపీ ప్రకటించిన నేపథ్యంలోనే కర్నూలు మేయర్ స్థానాన్ని కూడా వదులుకునేటువంటి ఇప్పుడు కేఈ ప్రభాకర్ పార్టీని వీడితే నల్గొండలో ఎటువంటి ప్రభావం చూపించే కర్నూలులో ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? టీడీపీ కేఈ ప్రభాకర్ ఏదైనా మాట్లాడే అవకాశం ఉందా? రోహిత్, కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరితే చాలా రాజకీయ పరిణామాలు 7 నియోజకవర్గాల్లో ప్రభావం పడుతుంది. కర్నూలు పార్లమెంట్ లో తప్పనిసరిగా తన ఐడెంటిటీ మార్క్ రాజకీయం జరుగుతుంది. ఎందుకంటే కేఈ కుటుంబము రాజకీయంగా గత కొన్ని దశాబ్దాలుగా కర్నూలు పార్లమెంట్ రాజకీయం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని 7 నియోజకవర్గాలు అంటే కర్నూలు మొదలుకొని ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు కూడా తనకు ప్రత్యేకమైనటువంటి వర్గం ఉంది. ఆ వర్గం వైసీపీకి అదనపు బలం అవుతుంది. కంపల్సరీగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ బలం వైసీపీకి అదనపు బలము చేపట్టిన నేపథ్యంలోనే 7 నియోజకవర్గాలు కూడా గెలుపోవటంలో యొక్క దీన్ని కూడా శాసించే స్థాయికి వైసీపీ పార్టీకి బలం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఇప్పటిదాకా కేఈ ప్రభాకర్ తో మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపించలేదు. మరి చర్చలకు ఏమైనా పంపిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా అధిష్టానం మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుందో వేచి చూడాలి. రోహిత్, రైడ్ హుసేన్, టీడీపీకి జలకివ్వబోతున్నారు కేఈ ప్రభాకర్. వైసీపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారు కేఈ ప్రభాకర్. వైసీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేఈ ప్రభాకర్ రేపు లేదో ఎల్లుండి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కేఈతో పాటు మరికొంతమంది వైసీపీలోకి జంప్ అవుతారని ప్రచారం జరుగుతోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్యను మార్చే యోచనలో వైసీపీ ఉంది. ఆ స్థానంలో కేఈని బరిలోకి దింపే ఆలోచన వైసీపీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2014లోనే కర్నూలు పార్లమెంట్ టికెట్ను ఆశించారు కేఈ. 2019 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నారు కేఈ ప్రభాకర్. ఆలూరు, పత్తికొండ, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయాలి అనుకున్న చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఉన్న కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరాలి అని నిర్ణయం తీసుకున్నారు.